ఇంకోటి కూడా సార్, ఎవరైతే కాదంబరి జిత్వానీకి సంబంధించి చాలా సంచలనం అంటే భయపడ్డారు ఒక్కసారి. అంటే గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు అసలు అధికారంలో ఉన్నారా, వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపారా లేకపోతే ఇంకేదైనా హౌస్ నడిపారా అన్న పరిస్థితి. నిజంగా కాదంబరి జిత్వానీ ఇష్యూని మనం చూసుకున్నట్టయితే ఎలా చూస్తారు మీరు? జత్వానీ గారితో మాట్లాడటం జరిగింది, పర్సనల్గా మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాలన్నీ కూడా చాలా భయంకరమైన, ఎందుకంటే చాలా మంది కూడా తెలియని విషయాలు ఇప్పుడు మీ ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. ఎందుకు అది అసలుకి ఆ జత్వానీ గారి ఇష్యూ అనేది అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కానే కాదు. అది జత్వానీ గారిని ఎవరో ఒక పారిశ్రామికవేత్త, జిందాల్ అనే పారిశ్రామిక వేధిస్తే ఆమె మీద వేధిస్తున్నాడు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. కేసు పెడితే ఆ జిందాల్ అనే ఆ వ్యక్తి దగ్గరికి ఈ కుక్కల విద్యాసాగర్ అనేవాడు వెళ్ళి, నేను ఆ కేసుని విత్డ్రా చేయిస్తాను అమ్మాయితో, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పి డీల్ మాట్లాడుకున్నాడు. ఎవడు? ఈ కుక్కల విద్యాసాగర్. ఈ కుక్కల విద్యాసాగర్ ఆ జందాలతో డీల్ మాట్లాడుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం చేసి ఆ అమ్మాయి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫాల్స్ కేసు పెట్టి ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసు పెట్టి ఆమెని చిత్రహింసలు పెట్టి ఆమెను జైల్లో పెట్టారు. ఒకవేళ నిజంగానే ఆ అమ్మాయి కిలాడి అయి ఉండుంటే ఆ అమ్మాయిని జైల్లో పెడుతున్న టైంలో కానీ కేసు ఇంట్రాగేషన్ చేస్తున్న టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది కదా. మరి అప్పటికి ఎందుకు పేపర్కి ఇవ్వలేదు, ఎందుకు న్యూస్కి ఇవ్వలేదు, ఎందుకు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేయలేదు, అప్పుడు ఎందుకు తొక్కి పెట్టారు దాన్ని? చంద్రబాబు నాయుడు అధికారంలో రాకపోతే కనీసం అది బయటకు వచ్చేది కూడా కాదు, బయటకు వచ్చేది కాదు. నాకు డౌట్ ఏంటంటే ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి మంది? నేను అంటుంది ఏంటంటే ఇట్లాంటి నీచమైన అధికార దుర్వినియోగం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుక్కల విద్యాసాగర్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కొల్లలుగా ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఒక హామీ ఇస్తే ఇట్లాంటివన్నీ కూడా చాలా బయటకు వస్తాయి. అలా ఆ అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేస్తున్నారు సోషల్ మీడియా, మన సాక్షి టీవీలో ఈ బులుగు మీడియాలో ఏం చేస్తున్నాయి అంటే ఆ అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి మీద ఏదో అమ్మాయి ఏదో హనీ ట్రాప్ చేస్తుంది ఇవి అని చెప్తున్నారు. ఇక్కడ మొత్తం అధికార దుర్వినియోగం చేసి ఐపీఎస్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి సజ్జల రామకృష్ణ దగ్గర నుంచి కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ కూడా ఆ అమ్మాయిని వేధించి ఆ అమ్మాయిని ఆ కేసులో జిందాలు ఇచ్చే డబ్బుల కోసం కకృతిపడి ఆ అమ్మాయితో కేసు విత్డ్రా చేయించి ఈ అమ్మాయి మీద ఇక్కడ కేసు పెట్టారంటే ఎంత దరిద్రమైన రాజకీయం. ఆఖరికి ఆడ కూతురు ఆమె కష్టాల్లో ఉంది అని చెప్తే కూడా ఆ కష్టాన్ని తీర్చాల్సింది పోయి ఆ ఆడకూతుర్ని కష్టాల్లోకి దింపి ఆ కష్టాన్ని విత్డ్రా చేయించే ప్రయత్నం చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనదంటే సార్, ప్రజలందరూ కూడా భయపడిందంటే కనీసం సేఫ్టీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా 42 రోజులు ఆవిడని బంధించి సేఫ్టీ ప్యాడ్స్ ఆ టైంలో అది కూడా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి సైకో, ఎంత సైకోయిజం అండి. నేను చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా చంపాలని ప్రయత్నం చేస్తే అక్కడున్న అధికారులు ఎవరు సహకరించాల, భయపడిపోయారు. ఎందుకంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డాము అంటే కనుక ఎప్పుడో ఒకప్పుడు ఇవన్నీ బయటకు వస్తే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయని చెప్పి అధికారులు ఎవరు కూడా ఆ స్కెచ్కి దగ్గర దరిదాపుల్లోకి రాలా, భయపడిపోయారు. లేదంటే ఏదో ఒక అధికారి సహకరించి ఉంటే చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి చంపేసి ఉండేవాడు జైల్లో. కానీ అధికారులు అందరూ భయపడిపోయారు. అంత పెద్ద వ్యక్తిని కనుక మనం టచ్ చేయగలిగితే ఏదో కేసులు ఇరుక్కుంటాము, మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయని భయపడి వాళ్ళు ఆగారు. తప్పితే జగన్మోహన్ రెడ్డి చాలా క్రిమినల్ మైండెడ్ అండి. జగన్మోహన్ రెడ్డి వీడిని చంపేయాలి అనుకుంటే చంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంత నీచుడు, అంత నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే జిత్వానీ వ్యవహారం మనం చూసుకున్నట్టయితే మొన్న విజయవాడ వచ్చి ఆవిడ ఎవరైతే అక్కడ నగర పోలీస్ కమిషనర్ని కలిసిన పరిస్థితి నిజంగా చూస్తే ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడకి నిజంగా ప్రభుత్వం మారకపోతే ఇలాంటి ఇంకా ఎన్నో ఆవిడ బయటకు వచ్చిన రాని పరిస్థితి నిజంగా. అంటే వైసీపీలో అందరూ చూసుకుంటే మొత్తం ఒకసారి విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయసాయిరెడ్డి గారు, శాంతి గారు, తర్వాత దువ్వాడ సీను గారు, దాని తర్వాత దివ్యల మాధురి. ఆ వైసీపీ దరిద్రాల గురించి మనం మాట్లాడుకోకూడదు. దరిద్రం ఆడవాళ్ళ రాజకీయం వెళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండోది ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే శవ రాజకీయాలు ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని నీచమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీలోను ఉన్మాదులు ఎంత దరిద్రుల్లో గమనించారు కాబట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే. రేపు 29 ఎలక్షన్ 2029 ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి పార్టీకి 11 కూడా రావు అని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది, చూస్తున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా ఈ జత్వానీ దగ్గర నుంచి వడ్ల ఉల్లేరు దగ్గర నుంచి ఆఖరికి అంగన్వాడీ స్కూళ్ళల్లో కూడా ఫుడ్ పాయిజన్ చేసేసి ఏదో ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి
ఎంత నీచమైన కుట్రలు పన్నుతున్నారు. అన్నా క్యాంటీన్ ఇష్యూ కానివ్వండి, ఇలా ఏంటంటే వైసీపీ మైండ్ సెట్ అండి. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ టెర్రరిస్టులు అండి. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ప్రజలు బాగుపడాలి అనుకోరు, ప్రజల్ని చంపేయాలి అని అనుకుంటారు. వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీలో ఉన్న నాయకులు కానీ, అది వైసీపీ వాళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా. అందుకని ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలు హ్యాపీగా ఉంటాం వాళ్ళు చూడలేకపోతున్నారు. వైసీపీ వాళ్ళు ఎవరు చూడలేకపోతున్నారు. అందుకే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పేదోడు తినే 5 రూపాయల అన్నా క్యాంటీన్ మీద విషం చిమ్ముతున్నాడు. అంగన్వాడీ స్కూల్స్ లో పిల్లలకు పెట్టే ఆహారంలో విషం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఎంత దరిద్రమైన దీనమైన పరిస్థితి. ప్రభుత్వం ఎంతని కాపు కాసుకుంటూ ఉంటది, ఎంతని వాళ్ళు ఎంత ఎక్కడో చోట ఇలాంటి ప్రభుత్వానికి హాని తెలిపెట్టేలా లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, దానిలో ఉన్మాదులందరూ కూడా ప్రజలు హ్యాపీగా ఉంటే చూసి ఓర్చుకోలేరు. అందుకనే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. ఏదో రకంగా అంగన్వాడీ స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ చేయాలి, లేదా అన్నా క్యాంటీన్ లో విష ప్రచారం చేయాలి. ఇలా చేసేస్తే ఏమవుద్దంటే ప్రజలందరూ భయభ్రాంతులకు గురైపోతారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కుట్ర పన్నుతున్నారు. దానిలో భాగంగా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ వీళ్ళు ఏం చూపిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సేఫ్టీ లేదని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు అనేది ఒక ఐడియా ఉంది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా 19 నుంచి 24 లోపు ఎన్ని బయటికి వెళ్ళిపోయి ఎంతమంది ఎంత ఇబ్బంది పెట్టారు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పొలిటికల్ టెర్రరిస్టు అనే అభిప్రాయం ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులో ఉంది. అందుకనే ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసే పాచికల్ని నమ్మే పరిస్థితిలో లేరు. అందుకనే ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మకం కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి ఈ దరిద్రపు నాయకుడిని మేము ఇంకోసారి గెలిపించము, ఈ దరిద్రపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కూడా పనికిరాడు, అందుకని మేము వాడికి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఓట్ల ద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులకు ఒక సంకేతం ఇచ్చారు. అన్నా క్యాంటీన్ విషయం వస్తే ఒకసారి నిజం సోషల్ మీడియాని లో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అనే ఒక వైసీపీ వ్యక్తి ఏదైతే ఉందో ఎక్కడో తణుకులో ఏదో వాళ్లే ప్లేట్స్ వేసేసి దాన్ని వీడియో పెట్టి దాన్ని చేసి దాన్ని మళ్ళీ సాయి ధరమ్ తేజ్కి వాళ్ళకి వీళ్ళకి చేసి ఇదేనా సేఫ్ హ్యాండ్, ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్లో ఉందని చెప్పి అందరినీ కూడా అంటే ఏదో ఒకటి మసిబూసి మారేడికాయ చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం. ఎలా చూస్తారండి ఇలాంటి వ్యక్తులు? అసలుకి అన్నా క్యాంటీన్లు జరిగిన ఇష్యూ ఏంటంటే వైసీపీ ఉన్మాదులు ఒక 4 వెళ్ళి అన్నం తినడానికి వెళ్ళారు. 4-10 మంది వెళ్ళారు అన్నం తినడానికి. అన్నం ప్లేట్లలో పెట్టుకున్నారు. ప్లేట్లలో పెట్టుకుని ఏం చేశారంటే ఆ చేతులు పట్టుకునే వాష్ బేసిన్ ఉంటుంది కదా, ఆ వాష్ బేసిన్ లో మొత్తం అది పడేశారు, ప్లేట్లతో సహా పడేశారు. మళ్ళీ ఆడే ఫోటో వీడియో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ చేతులు ఇంకా అన్నం తిన వాళ్ళు చేతులు కడుక్కునేసరికి నీళ్ళని పైకి వచ్చి క్లాగ్ అయిపోయింది. అది ప్లేట్లు దానిలోనే పడేశారు. వాళ్ళ పెట్టుకున్న అన్నం కూడా దానిలోనే పడేసేసరికి క్లాగ్ అయిపోతే అక్కడ ఉన్న పని వాళ్ళందరూ కలిసి ప్లేట్లు తీస్తున్నారు, తీసి పక్కకు పెడుతున్నారు. తీసి పక్కకు పెడుతుంటే ఆ క్లాగ్ అయిపోయిన నీళ్ళు చూసి ఆ ప్లేట్లు దీనిలోనే కడుగుతున్నారని చెప్పి ఒక వీడియో చేశారు. అది కూడా 10 సెకండ్ల వీడియో. కరెక్ట్ గా వీడియో చేస్తే అంటే దేవుడు అనేవాడు ఉంటాడు, ఎలా ఉంటారంటే చెప్తా. వాళ్ళు వీడియో తీసిన దానిలో పైన చేతులు కడుక్కోము అని ఇక్కడ సింక్ రాసుంది, అది చేతులు కడిగే సింక్ అని రాసుంది. అది కూడా వీడియోలో వచ్చింది. అది వచ్చింది కాబట్టి ప్రజలు వీళ్ళు చెప్పిన మాట మొదట నమ్మినా ప్రజలు తర్వాత రిలీజ్ అయ్యి నమ్మలేకపోయారు వీళ్ళు. అవును, ఎంత దారుణం అంటే చెప్పే కదా, వైసీపీలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, సంతోషంగా ఉండాలి అనుకోరు. వైసీపీ ఉన్మాదులు, వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు, వైసీపీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోవాలి, రాష్ట్ర ప్రజలందరూ ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని కోరుకునే వాళ్ళు వైసీపీ వాళ్ళు. అలాంటి రాజకీయ పార్టీ, అలాంటి రాజకీయ నాయకులు, అలాంటి రాజకీయ కార్యకర్తలు మన రాష్ట్రంలో ఉండడము మన దరిద్రం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫీల్ అయ్యే స్థాయికి వచ్చారు.